సైలెంట్ ఓటింగ్ తనకు అనుకూలంగా ఉంది. ఈ వేవ్ అంతా కూడా అంటే సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ భావించింది. కానీ సైలెంట్ ఓటింగ్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే సీఎం ప్రచారంలో చెప్పినట్టుగా 30,000 మెజార్టీ వస్తుందన్నారు. దాదాపుగా ఆ రేంజ్లోనే మెజార్టీ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అంటే 8వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 23,000కు పైగా మెజార్టీ ఉందంటే మరొక 2 రౌండ్లు అంటే 9వ రౌండ్ కూడా పూర్తవడానికి వచ్చింది. మరొక రౌండ్ కూడా ఉంది. ఈ 2 రౌండ్లో కూడా దాదాపు ఇంకొక 3 నుంచి 4,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో దాదాపు 25,000 పైన మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు అయితే పక్కాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీస్ ఎన్నికలు పోటాపోటీ ప్రచారాలు అయితే నిర్వహించారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఎన్నికల ఫలితాల్లో మాత్రం వన్ సైడ్గా అయితే ప్రజలు నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ హైదరాబాద్ సంబంధించి కానీ అదేవిధంగా పార్టీ పార్టీతో ప్రచారం పద్ధతి కూడా అది ప్రజలకు పూర్తిగా వెళ్ళే పరిస్థితి తెలియదని చెప్పొచ్చు. ఇంద్రమ పాలన కావాలి, సంక్షేమం కావాలంటే అదేవిధంగా సంక్షేమం కాంగ్రెస్ ని గెలిపించాలని చెప్పి సీఎం ఎన్నికలకైతే ప్రజలు మొగ్గు చూపిన పరిస్థితి. ఇప్పుడు జూబ్లీ చాలా కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ₹12,650 ఈ జేఎస్పీ అయితే పొడుస్తా పిడుస్తా అన్నారు. సో మొత్తం చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫస్ట్ రౌండ్ నుంచి కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు ఏదైతే